దైవ చిత్తం నువ్వు రక్షణ పొందాలి. ఇందాక చెప్పినటువంటి నిత్య జీవాన్ని నీవు సైతం స్వతంత్రించుకోవాలి. కానీ కొంతమంది నిర్లక్ష్యం చేస్తారు. తెలియక కాదు, తెలిసి ఏవేవో లింకులు పెట్టుకుని ఏవేవో అడ్డంకులు చెప్పుకుంటా ఆగిపోతున్నారు. ఎంతకాలం దేవుడిచ్చిన సువర్ణ అవకాశం కోల్పోతే ఏమో ఏ క్షణాన నీ ఊపిరి దేవుడు తీసుకుంటాడో తెలియదు. ఒకవేళ పిలుపు అందుకుంటే ఆయన లేచిన ప్రకారం నిన్ను కూడా లేపాలి అంటే నీవు ఆయనతో పాటు పాతి పెట్టబడిన అనుభవాలు, అంటే బాప్తిస్మపు అనుభవంలోనికి నువ్వు రావాలి. నువ్వు బాప్తిస్మపు అనుభవంలోనికి వచ్చినప్పుడు నీ పాపాలన్నీ సిలువ మీద ఉన్న యేసు మీదకి వెళ్ళిపోతాయి. నువ్వు బయటపడిపోతావు. లేకపోతే నీ నెత్తినే ఉంటాయి. రాబోతున్న నరకాగ్ని తప్పించుకోలేవు.